ముంబైలో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగినాయి. ముంబైలో 2020లో, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 2022 రాయ్పూర్లో జరిగితే అప్పటి ప్రభుత్వాలు సుమారు ఈ 2 ఈవెంట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఇక అంతెందుకు, మొన్నటికి మొన్న ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించింది. మరి ఆ అందాల పోటీల ద్వారా తెలంగాణకు వచ్చింది ఏంది? ఏం రాలేదు తెలంగాణకు. ఆయన మరి దానికి కూడా కోట్లాది రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెట్టిర్రు? నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందాల పోటీల కోసం మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు కదా, దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది? హైదరాబాద్కు వచ్చిన పెట్టుబడులు ఏంది? తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఏంది? చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అదేవిధంగా అంతకుముందు కూడా ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించి దానికి కూడా సుమారు 20 కోట్ల దాకా గచ్చిబౌలి స్టేడియానికి మరమ్మతుల పేరిట ఖర్చు పెట్టారు. దానివల్ల హైదరాబాద్కు వచ్చినటువంటి పెట్టుబడులు ఏంది? తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఏంది? మళ్ళీ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇదే గచ్చిబౌలి స్టేడియాన్ని సినిమా సంగీత కచేరీలకు ఇచ్చి మొత్తం నాశనం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక విజన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచాలి, హైదరాబాద్కు పెట్టుబడులు ఎట్లా తేవాలి, తెలంగాణకు పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలనే సోయి లేకుండా ఏది నచ్చితే ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ పోతూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఒక క్రమానుగతంగా ఒక పద్ధతి ప్రకారం. గతంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎట్లయితే ఈవెంట్స్ కండక్ట్ చేసి తెలంగాణను ఒక డెస్టినేషన్ హబ్గా, పెట్టుబడులకు ఒక గేట్వే ఆఫ్ ఇండియాగా మేము ఎట్లా మార్చినామో ఇవాళ వీళ్ళు అట్లా చేస్తలేరు. చేయకపోగా అప్పుడు మేము హైదరాబాద్ ఖ్యాతిని పెంచినందుకు, తెలంగాణ ఖ్యాతిని పెంచినందుకు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్, అంతే తప్ప దీంట్లో ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఇది ఎట్లన్నా చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనే ఒక కుట్ర. తను రేవంత్ రెడ్డి జైల్లో పోయిండు కాబట్టి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపి ఇద్దరు అనుకొని, ఇద్దరు కూడబలుకొని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకోటి కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకనాడు ఈ తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి, అభివృద్ధికి ఆలవాలంగా, నిలయంగా మారింది. కానీ వల్ల కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారింది. ఒకనాడు పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ ఉండే, ఇవాళ హత్యలకు, మానభంగాలకు, రౌడీయిజానికి, గూండాయిజానికి ఇవాళ తెలంగాణ ఒక డెస్టినేషన్గా రేవంత్ రెడ్డి పరిపాలనలో మారిపోయింది. కక్ష సాధింపు చర్యలకు ఇవాళ తెలంగాణ ఒక నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పక్కనే మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు. గవర్నమెంట్ పోయిన కొత్తలో కొల్లాపూర్లో మా నాయకుడి హత్య నుంచి మొదలుకుంటే ఇవాళ కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసుకు గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం వరకు చాలామంది నాయకులను చంపిర్రు, చాలామంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిర్రు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే నెలల తరబడి సోషల్ మీడియా కార్యకర్తల్ని జైళ్లలో ఉంచినటువంటి సందర్భాలు చూసినాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులతోని, బెదిరింపులతోని, గూండాయిజంతోని, హత్యా రాజకీయాలతోని దుర్మార్గపు పాలన, దౌర్భాగ్యపు పాలన ఇవల్ల ఈ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. కేవలం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. కేటీఆర్ గారు ఇవాళ ప్రజల్లోకి పోతా ఉంటే వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఇవాళ ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఒకనాడు బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తే 39% ఓట్లతో ఇవాళ మళ్ళా తెలంగాణలో మేమే ఆల్టర్నేటివ్ అనేటటువంటి స్థాయికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. అది చూసి ఇవాళ కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీల కళ్ళు మండుతూ ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. తెలంగాణకు వచ్చేసరికి అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పోరాటం చేయదు, కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేయదు. ఈ 2 పార్టీలు కలిసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్న 2 మంత్రులు తెలంగాణ నుంచి ₹1 తెచ్చే పని చేయరు. 8 మంది ఎంపీలు ఉన్నారు, ₹1 తెచ్చే పని చేయరు. ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. 55 లక్షల ఎకరాల్లో పత్తి పండించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క బీజేపీ ఎంపీ, ఒక్క బీజేపీ కేంద్ర మంత్రి పత్తి రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ మంత్రులు ఒక్కరు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయరు, ముఖ్యమంత్రి మాట్లాడు. ఇవాళ ఇద్దరు అలాయ్ బలాయిగా కలిసిపోయి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే తప్ప ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవు. కేటీఆర్ గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, దమ్ముంటే రేవంత్ నువ్వు రా, ఏదైనా మీడియా ఛానల్లో కూర్చుందాం, నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమని చెప్పారు.
వారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఇమేజ్ ఎట్లా పెరిగిందో వారు చెప్పారు.